మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు. మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. హలో, వెల్కమ్ బ్యాక్. I am Hasita from Exploring Infinities. ఇవాళ మనం pair of linear equations in two variables అనే చాప్టర్లో ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు a pair of linear equations in two variables అనే టాపిక్ చూద్దాం. మనం డే టు డే లైఫ్లో ఎదురయ్యే చాలా సిచ్యువేషన్స్ని మ్యాథమెటికల్గా రెండు ఈక్వేషన్స్ వాడి రిప్రజెంట్ చేయొచ్చు. ఈ ఈక్వేషన్స్ లీనియర్ ఈక్వేషన్స్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. కాని కేసులో ఈ ఈక్వేషన్స్ని మనం కొంచెం మార్చుకుని a pair of linear equations in two variablesలోకి మలుచుకోవచ్చు. ఇది ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్ 1. Solve the following pair of equations. 2x plus 3y is equal to 13 and 5x minus 4y is equal to minus 2. ఫస్ట్ మనం ఈ ఈక్వేషన్స్ లీనియర్ ఈక్వేషన్సా కాదా అని చెక్ చేయాలి. చేయడం కోసం జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ రాసుకుందాం. మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏ ఫామ్లో ఉన్నాయి? p/x plus q/y is equal to r, where p, q and r are real numbers. దీన్ని సింప్లిఫై చేసుకుంటే, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో LCM తీసుకుంటే py plus qx by xy is equal to r, అంటే qx plus py is equal to rxy. That implies qx plus py minus rxy is equal to 0. ఇప్పుడు మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ని మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ జనరల్ ఫామ్ని కంపేర్ చేస్తే మనకు ఒక x టర్మ్ ఉంది, ఓకే. y టర్మ్ ఉంది, ఓకే. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ 0. ఇక్కడ xy టర్మ్ ఉంది, ఇక్కడ xy టర్మ్ లేదు. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ కాదు అని మనం చెప్పచ్చు. ఇలాంటి ఈక్వేషన్స్ని లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్గా మార్చుకోవచ్చు అని మనం ఇందాక అనుకున్నాం. సో వీటిని ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఈక్వేషన్స్ని మనం 2 into 1/x plus 3 into 1/y is equal to 13 and 5 into 1/x minus 4 into 1/y is equal to minus 2 అని రాసుకోవచ్చు. సో మనం 1/x ఇంకా 1/yని ఒక వేరియబుల్తో రీప్లేస్ చేస్తే ఇవి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అవుతాయి. Let 1/x equal to u and 1/y equal to v. అప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ఏమవుతుంది? 2u plus 3v is equal to 13. అలానే సెకండ్ ఈక్వేషన్ 5u minus 4v is equal to minus 2. వీటిని మనం ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అనుకుంటే we now have a pair of linear equations in two variables u and v. ప్రీవియస్ క్లాస్ వరకు ఇలాంటి ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి మనం చాలా మెథడ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు వీటిని ఎలిమినేషన్ మెథడ్ వాడి సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఇంకా ఈక్వేషన్ 2లో vకి ఉన్న కోఎఫిషియెంట్స్ ఆపోజిట్ సైన్లో ఉన్నాయి. సో v కోఎఫిషియెంట్స్ని ఈక్వేట్ చేయడానికి ట్రై చేద్దాం. మల్టిప్లై ఈక్వేషన్ 1/4 అండ్ మల్టిప్లై ఈక్వేషన్ 2/3. అప్పుడు మనకు వచ్చే కొత్త ఈక్వేషన్స్ 4 2s are 8u plus 4 3s are 12v is equal to 4 into 13 52. Second equation 3 5s are 15u minus 3 4s are 12v is equal to 3 into minus 2 minus 6. ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ ఈక్వేషన్లో సైన్స్ మార్చాల్సిన అవసరం లేదు.
12v minus 12v క్యాన్సిల్ అయిపోతాయి. 8u plus 15u is equal to 52 minus 6. 8 plus 15, 23u is equal to 52 minus 6, 46. అంటే u is equal to 46 by 23 equal to 2. u వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు v వాల్యూ కనుక్కోవడం కోసం సబ్స్టిట్యూట్ వాల్యూ ఆఫ్ u ఇన్ ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2. మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈక్వేషన్ 1 2u plus 3v is equal to 13. uలో మనం 2 పెడితే 2 into 2 plus 3v is equal to 13. 4 plus 3v is equal to 13. 3v is equal to 13 minus 4, 9. v is equal to 9 by 3 equal to 3. సో మనకి u ఇంకా v వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఇవి కరెక్టా కాదా అని ఒకసారి చెక్ చేసుకోవడం కోసం uv వాల్యూస్ని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సెకండ్ ఈక్వేషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి? 5u minus 4v అంటే 5 into 2 minus 4 into 3, that is equal to 10 minus 12 minus 2, and this is equal to the right hand side of second equation. సో మనం కనుక్కున్న వాల్యూస్ ఆఫ్ u ఇంకా v కరెక్టే అని చెప్పచ్చు. ఇంతకీ మనం కనుక్కోవాల్సింది ఏంటి? వాల్యూ ఆఫ్ x అండ్ y. సో మనం ఇనిషియలీ అనుకున్నది x is equal to 1 by u అంటే 1 by 2, y is equal to 1 by v అంటే 1 by 3. So these are the values of x and y that we need to find. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం దీనికి ఒక రియల్ లైఫ్ అప్లికేషన్ చూద్దాం. Kavita thought of constructing 2 more rooms in her house. She inquired about the labor. She came to know that 6 men and 8 women could finish this work in 14 days. But she wanted the work to be completed in only 10 days. When she inquired, she was told that 8 men and 12 women could complete the work in 10 days. Find out how much time would be taken to finish the work if one man or one woman worked alone. సో కవిత వాళ్ళ ఇంట్లో ఇంకా 2 రూమ్స్ కన్స్ట్రక్ట్ చేయించుకోవాలి అనుకుంది. దీనికోసం ఎంతమంది లేబరర్స్ అవసరమో కనుక్కుంది. అప్పుడు తనకి ఏం తెలిసిందంటే 6 men and 8 women ఈ పనిని 14 డేస్లో కంప్లీట్ చేయగలరు అని. కానీ కవిత ఈ పనిని 10 రోజుల్లోనే కంప్లీట్ చేయించుకోవాలనుకుంది. సో 10 రోజుల్లో కంప్లీట్ చేయాలంటే ఎంతమంది కావాలి అని కనుక్కున్నప్పుడు తనకి తెలిసింది 8 men ఇంకా 12 women కలిస్తే ఈ పనిని 10 రోజుల్లో కంప్లీట్ చేయగలరు అని. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఓన్లీ 1 man ఆర్ ఓన్లీ 1 woman పని చేస్తే ఈ పని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం కనుక్కోవాలి. సొల్యూషన్. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలో రాసుకుందాం. టు ఫైండ్ టైం టేకెన్ బై 1 man టు కంప్లీట్ దిస్ వర్క్ అలోన్ అండ్ టైం టేకెన్ బై 1 woman టు కంప్లీట్ దిస్ వర్క్ అలోన్. సో ఇందులో మనకి ఈక్వేషన్స్ ఇవ్వలేదు కాబట్టి ఈక్వేషన్స్ మనమే తయారు చేసుకోవాలి. లెట్ ద టైం టేకెన్ బై 1 man టు కంప్లీట్ దిస్ వర్క్ అలోన్ బి x. 1 డేలో అతను ఎంత వర్క్ కంప్లీట్ చేయగలడు? 1 by x ఆఫ్ టోటల్ వర్క్. హెన్స్ వర్క్ కంప్లీటెడ్ బై 1 man ఇన్ 1 day ఈజ్ ఈక్వల్ టు 1 by x. సిమిలర్లీ లెట్ ద టైం టేకెన్ బై 1 woman టు కంప్లీట్ దిస్ వర్క్ బి y days. అంటే 1 woman ఒక్కతే పని చేసినప్పుడు 1 డేలో తను కంప్లీట్ చేయగలిగిన అమౌంట్ ఆఫ్ వర్క్ ఈజ్ 1 by y. కవిత ఎంతమంది లేబరర్స్ అవసరం పడతారు ఈ పనికి అని కనుక్కున్నప్పుడు తనకి ఫస్ట్ కేసులో ఏం తెలిసింది? టైం టేకెన్ బై 6 men and 8 women టు కంప్లీట్ దిస్ వర్క్ ఈజ్ 14 days. అంటే 6 men ఇంకా 8 women కలిసి 1 డేలో చేయగలిగిన వర్క్ ఎంత? 1 by 14. ఇప్పుడు 1 man 1 డేలో 1 by x వర్క్ చేయగలడు అంటే 6 men 1 డేలో ఎంత వర్క్ చేయగలరు? 6 into 1 by x. That is equal to 6 by x. Similarly,
1 woman 1 డేలో 1/y ఎంత వర్క్ చేయగలదు అంటే 8 women 1 డేలో 8 into 1/y ఈజ్ ఈక్వల్ టు 8/y వర్క్ చేయగలరు. ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ చూసుకుంటే వర్క్ డన్ బై 6 men and 8 women in 1 day ఈజ్ 1/14. అంటే వర్క్ డన్ బై 6 men in 1 day ఎంత 6/x ప్లస్ వర్క్ డన్ బై 8 women in 1 day ఎంత 8/y is equal to 1/14. That implies 14 into 6/x plus 8/y is equal to 1. 14 into 6, 84/x plus 14 into 8, 112/y is equal to 1. ఇది మనకి కేస్ 1 నుంచి వచ్చిన ఈక్వేషన్. కేస్ 2లో క్వశ్చన్లో ఏమిచ్చారు? Time taken by 8 men and 12 women to complete this work is 10 days. Work done by the laborers in 1 day రాసుకుంటే 8 men 1 day లో కంప్లీట్ చేయగలిగిన వర్క్ ఎంత 8 into work done by 1 man in 1 day that is equal to 1/x plus 12 women 1 day లో కంప్లీట్ చేయగలిగిన వర్క్ 12 into work done by 1 woman in 1 day that is equal to 1/y and total work done in 1 day is 1/10. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 8/x plus 12/y is equal to 1/10. క్రాస్ మల్టిప్లై చేశాక 80/x plus 120/y is equal to 1. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 లీనియర్ ఈక్వేషన్సా కాదా? వాటి జనరల్ ఫామ్ ఏంటి? p/x plus q/y is equal to r. మనం చూసిన ప్రీవియస్ ఎగ్జాంపుల్ ప్రకారం p/x plus q/y is equal to r ఫామ్లో ఉండే ఈక్వేషన్స్ ఆర్ నాట్ లీనియర్ ఈక్వేషన్స్. మరి వీటిని లీనియర్ ఈక్వేషన్స్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? బై రీప్లేసింగ్ 1/x and 1/y with 2 variables. So let 1/x equal to u and 1/y equal to v. అప్పుడు మన ఈక్వేషన్స్ ఏమవుతాయి? ఫస్ట్ ఈక్వేషన్ ఏమో 84u plus 112v is equal to 1 and second equation ఏమో 80u plus 120v is equal to 1 అవుతాయి. వీటిని మనం ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4 అనుకుందాం. ఇప్పుడు మనం uv వాల్యూస్ కనుక్కోవడం కోసం ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4ని సాల్వ్ చేయాలి. వీటిని మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దాం. మనం ఫస్ట్ యూని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాం. ప్రతిసారి ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్లో యూకి ఉన్న కోఎఫిషియంట్తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈక్వేషన్ ఇంకా సెకండ్ ఈక్వేషన్లో యూకి ఉన్న కోఎఫిషియంట్ ఎల్సిఎం వచ్చేలాగా ఆ ఈక్వేషన్స్ని సూటబుల్ నంబర్స్తో మల్టిప్లై చేస్తే మనం యూని ఎలిమినేట్ చేయగలం. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 84 అండ్ 80 ఏంటి? ఇట్ ఈస్ 1680. 84ని మనం 20తో మల్టిప్లై చేస్తే మనకి 1680 వస్తుంది. అలాగే 80ని 21తో మల్టిప్లై చేస్తే మనకి 1680 వస్తుంది. సో మల్టిప్లై ఈక్వేషన్ 3 by 20 అండ్ మల్టిప్లై ఈక్వేషన్ 4 by 21. అప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్స్ 1680u plus 2240v is equal to 20. 1680u plus 2520v is equal to 21. యూకి రెండు ఈక్వేషన్స్లో సేమ్ సైన్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ చేస్తే సైన్స్ అన్నీ మారుతాయి. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే 2520v minus 2240v is equal to 21 minus 20.
2520 minus 2240 is equal to 280. So 280V is equal to 1. That implies V is equal to 1 by 280. ఈ వాల్యూని మనం ఈక్వేషన్ 3లో అయినా ఈక్వేషన్ 4లో అయినా సబ్స్టిట్యూట్ చేసి u వాల్యూ కనుక్కోవచ్చు. సో ఈక్వేషన్ 4 80u plus 120v is equal to 1. అంటే 80u plus 120 into 1 by 280 is equal to 1. 40 into 3, 40 into 7. 80u plus 3 by 7 is equal to 1. That implies 80u is equal to 1 minus 3 by 7 equal to 4 by 7. Hence 20u is equal to 1 by 7 ante u is equal to 1 by 7 into 20, that is equal to 140. So u is equal to 1 by 140 ante x is equal to 1 by u is equal to 140. అలాగే v is equal to 1 by 280 అంటే y is equal to 1 by v equal to 280. x ఇంకా yకి మనకు వచ్చిన వాల్యూస్ కరెక్టో కాదో వెరిఫై చేయడానికి ఈ వాల్యూస్ని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 84 by x plus 112 by y is equal to 1. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో x ఇంకా y వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 84 by 140 ప్లస్ 112 by 280 వస్తుంది. సో వీటిని సింప్లిఫై చేయడం కోసం 14 6s are 84, 14 10s are 140, 28 4s are 112, 28 10s are 280. 6 by 10 plus 4 by 10, that is equal to 10 by 10 ante 1. And 1 is nothing but the RHS of equation 1. So x ఇంకా y వాల్యూస్ ఈక్వేషన్ 1ని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి మనకు వచ్చిన వాల్యూస్ కరెక్ట్ అని మనం చెప్పచ్చు. Time taken by one man to complete this work alone is equal to x days, that is 140 days. Similarly, time taken by one woman to complete this work alone is y days, అంటే 280 days. ఈ సమ్ సొల్యూషన్ చూడడానికి చాలా పొడుగ్గా ఉందని మీరు భయపడకండి. ఫస్ట్ టైం సాల్వ్ చేయడానికి ట్రై చేసినప్పుడు కొన్ని డౌట్స్ వచ్చినా సెకండ్ టైంలో మీకే అవి క్లారిఫై అయిపోతాయి. ఎగ్జాంపుల్ 3. A man travels 370 kilometers partly by train and partly by car. If he covers 250 kilometers by train and the rest by car, it takes him 4 hours. But if he travels 130 kilometers by train and the rest by car, it takes him 18 minutes more. Find the speed of the train and the car. ఒక అతను 370 కిలోమీటర్స్ కొంచెం ట్రైన్లో కొంచెం కార్లో వెళ్ళాడు. తను 250 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్ళి మిగతాదంతా కార్లో వెళ్తే 4 గంటల్లో తన జర్నీ కంప్లీట్ అవుతుంది. అదే తను 130 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్ళి మిగతా అంతా కార్లో వెళ్తే తనకి 18 మినిట్స్ ఎక్స్ట్రా అవుతుంది. అంటే 4 hours 18 minutes పడుతుంది జర్నీ కంప్లీట్ అవ్వడానికి. సో ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అండ్ ద కార్. మనం కనుక్కోవాల్సింది స్పీడ్ ఆఫ్ ట్రైన్ అండ్ కార్. ఫస్ట్ ఏం రాసుకోవాలి, మనం ఏం కనుక్కోవాలో అది రాయాలి. టు ఫైండ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ అండ్ స్పీడ్ ఆఫ్ కార్. మనం ముందుగా ఒక ఫార్ములా రాసుకుందాం. స్పీడ్, డిస్టెన్స్ ఇంకా టైంని ఎలా రిలేట్ చేస్తాం? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఈ సమ్లో మనకి ఈక్వేషన్స్ ఇవ్వలేదు కాబట్టి ఈక్వేషన్స్ని మనమే ఫామ్ చేసుకోవాలి. లెట్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి x కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ లెట్ స్పీడ్ ఆఫ్ కార్ బి y కిలోమీటర్స్ పర్ అవర్. సో ఫస్ట్ కేస్లో మొత్తం 370 కిలోమీటర్స్లో అతను 250 కిలోమీటర్స్ బై ట్రైన్
అండ్ మిగతాది అంటే 370 మైనస్ 250 ఈజ్ ఈక్వల్ టు 120 కిలోమీటర్స్ బై కార్ వెళ్ళాడు. టోటల్ టైం 4 అవర్స్ అయింది. సో ఫస్ట్ కేస్లో తను ట్రైన్లో ఎంతసేపు వెళ్ళాడు అనేది మనం టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఫార్ములాని వాడి కనుక్కుంటాం. డ్యూరేషన్ ఆఫ్ ట్రైన్ ట్రావెల్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ట్రైన్లో తను ట్రావెల్ చేసింది 250 కిలోమీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్ ఎక్స్. అలాగే డ్యూరేషన్ ఆఫ్ కార్ ట్రావెల్ ఎంత? ఇట్ ఈస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కార్ అంటే 120 కిలోమీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ కార్ దట్ ఈస్ 5 కిలోమీటర్స్ పర్ అవర్. ఫస్ట్ కేస్లో టోటల్ డ్యూరేషన్ ఆఫ్ జర్నీ 4 అవర్స్. దీని అర్థం ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ ట్రైన్ ట్రావెల్ ప్లస్ డ్యూరేషన్ ఆఫ్ కార్ ట్రావెల్ ఈజ్ ఈక్వల్ టు 4 అవర్స్. సో ఇక్కడ మనకు వచ్చే ఈక్వేషన్ 250 బై ఎక్స్ ప్లస్ 120 బై వై ఈజ్ ఈక్వల్ టు 4. ఇలానే కేస్ 2 చూసుకుందాం. సెకండ్ కేస్లో అతను 370 కిలోమీటర్స్లో 130 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్ళి మిగతాది అంటే 370 మైనస్ 130 ఈజ్ ఈక్వల్ టు 240 కిలోమీటర్స్ కార్లో వెళ్తే తనకి టోటల్ టైం 4 అవర్స్ ప్లస్ 18 మినిట్స్ అవుతుంది. మన స్పీడ్స్ కిలోమీటర్స్ పర్ అవర్లో ఉన్నాయి కాబట్టి ఈ టోటల్ టైంని అవర్స్లో ఎక్స్ప్రెస్ చేద్దాం. ఈక్వల్ టు 4 అవర్స్ ప్లస్ 18 బై 60 అవర్స్. 6 3s are 18, 6 10s are 60. 4 plus 3 by 10 is equal to 43 by 10 hours. ఇక్కడ మళ్ళీ డ్యూరేషన్ ఆఫ్ ట్రైన్ ట్రావెల్ ఎంత? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ అంటే 130 బై స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎక్స్. సిమిలర్లీ డ్యూరేషన్ ఆఫ్ కార్ ట్రావెల్ distance traveled by car అంటే 240 divided by speed of car అంటే y. Total duration of journey (43 by 10 hours). Duration of journey by train అంటే 130 by x plus duration of journey by car అంటే 240 by y is equal to total duration of journey అంటే 43 by 10. సో ఇప్పుడు మనకి కేస్ 1 నుంచి మన ఫస్ట్ ఈక్వేషన్ అండ్ కేస్ 2 నుంచి సెకండ్ ఈక్వేషన్ వచ్చాయి. ఇవి మనకు వచ్చిన ఈక్వేషన్స్ 1 and 2. 1 and 2 లీనియర్ ఈక్వేషన్సా? కాదు. సో వీటిని లీనియర్ ఈక్వేషన్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? బై రీప్లేసింగ్ 1 by x with one variable and 1 by y with another variable. So let 1 by x equal to u and 1 by y equal to v. అప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్స్ ఏమవుతాయి? 250u plus 120v is equal to 4. 130u plus 240v is equal to 43 by 10. వీటిని ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4 అనుకుందాం. వీటిని సాల్వ్ చేయడానికి ఎలిమినేషన్ మెథడ్ వాడదాం. ఫస్ట్ ఈక్వేషన్ ఇంకా సెకండ్ ఈక్వేషన్లో v కోఎఫిషియెంట్స్ 120 అండ్ 240 ఉన్నాయి. 120 2s are 240. సో ఈక్వేషన్ 3ని 2తో మల్టిప్లై చేసి ఈక్వేషన్ 4ని ఈక్వేషన్ 3 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనం u వాల్యూ ఎంతో కనుక్కోవచ్చు. ఈక్వేషన్ 3ని 2తో మల్టిప్లై చేశాక మనకు వచ్చే కొత్త ఈక్వేషన్ 2 into 250 500u plus 2 into 120 240v is equal to 2 4s are 8. Fourth equation 130u plus 240v is equal to 43 by 10. Right. Minus 130u minus 240v is equal to minus 43 by 10. 240v cancel అయిపోతే 500u minus 130u is equal to 8 minus 43 by 10. 500 minus 130 370u is equal to ఇక్కడ LCM తీసుకుంటే
80 minus 43 by 10. That implies 370u is equal to 80 minus 43, 37 by 10. 37 ones are 37, 37 tens are 370. So u is equal to 1 by 100. ఈ u వాల్యూని ఈక్వేషన్ 3 ఆర్ ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసి మనం v వాల్యూ కనుక్కోవచ్చు. ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 250u plus 120v is equal to 4. అంటే 250 into 1 by 100 plus 120v is equal to 4. ఇక్కడ 55s are 250, 52s are 100. So 5 by 2 plus 120v is equal to 4. That implies 120v is equal to 4 minus 5 by 2 equal to 3 by 2. అంటే v is equal to 3 by 2 into 1 by 120. 340s are 120. That implies v is equal to 1 by 80. మనకు వచ్చిన వాల్యూస్ ఆఫ్ u అండ్ v కరెక్టో కాదో చెక్ చేసుకోవడానికి ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. LHS of equation 4, 130u plus 240v, that is equal to 130 into 1 by 100 plus 240 into 1 by 80. Equal to 13 by 10 plus 3. LCM తీసుకుంటే 13 plus 30 by 10, that is equal to 43 by 10. ఈక్వేషన్ 4 RHSలో మనకున్నది 43 by 10. కాబట్టి మనకు వచ్చిన వాల్యూస్ ఆఫ్ u అండ్ v కరెక్ట్ అని చెప్పచ్చు. మనం కనుక్కోవాల్సింది ఏంటి? వాల్యూస్ ఆఫ్ x అండ్ y. x is equal to 1 by u equal to 100 and y is equal to 1 by v equal to 80. Speed of train is equal to x kilometers per hour, that is equal to 100 kilometers per hour. అలాగే speed of car is equal to y kilometers per hour, అంటే 80 kilometers per hour. దీంతో pair of linear equations in two variables అనే చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కొత్త చాప్టర్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.